బంధువులారా, 3 రోజులుగా ఈ శ్రావణ మాస విశేష బృహద్ యజ్ఞాన్ని నిర్వహించుకున్నాం. ఈరోజు చివరి రోజు పూర్ణాహుతి చేశాం. మనిషి ఎప్పుడూ సుఖము సౌకర్యం కోరుకుంటాడు. మనిషి తాపత్రయం అంతా సుఖంగా సౌకర్యంగా ఉండాలని. మనిషి తెలివితేటలు, మనిషి విజ్ఞానం, నాగరికత అన్నిటి ప్రయోజనం అదే. అందుకే ఇప్పుడు మనం నాగరికులం, సివిలైజ్. కాబట్టి కన్ను డాక్టరు, ముక్కు డాక్టరు, కాలు డాక్టరు, ఇంతమంది డాక్టర్ల దగ్గర తిరగాలంటే ఎవరికి ఓపిక లేదు, సమయం కుదరదు. కాబట్టి ఏం చేశారు? మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. అక్కడికి పోయాలంటే కన్ను, ముక్కు, కాలు, చెయ్యి మొత్తం జల్లెడ పడతారు. వాళ్ళు ఏ రోగం ఉందో చెప్పేస్తారు. అక్కడ ఇక్కడ తిరగాల్సిన పని లేదు. ఇంకా అమ్మగారులు, ఇంటి ఇల్లాలు షాపింగ్ చేయాలంటే గాజుల కోసం ఒక దుకాణం పోవాలి, బొట్టు కోసం ఒక దుకాణం, పౌడర్ కోసం ఇంకొక దుకాణం, చీరల కోసం ఒక దుకాణం, గిన్నెల కోసం ఒక దుకాణం. ఇలా చాలా ఇబ్బంది పడేవాడు మహిళలు. అందుకని సూపర్ మార్కెట్లు వచ్చాయి. అందులో కూడా పూర్తిగా ఉండేవి కాదు, అన్ని వస్తువులు దొరకవు. దాన్ని తీర్చడానికి ఇప్పుడు ఏమొచ్చింది మనకు? మాల్ అంటున్నారు. మాల్ లోపల మీకు మనిషికి అవసరమైన ప్రతి వస్తువు, మన జుట్టు నుంచి కాలి గోరు వరకు ఏమేమి అవసరమో అన్నీ దొరుకుతాయి. మాల్ అంటారు, సూపర్ మాల్. మనం అక్కడికి వెళ్ళామంటే ఇంకా ఇంటికి అవసరమైనవన్నీ కొనుక్కొని రావచ్చు, పెండ్లికి అవసరమైనవి కూడా అన్ని తెచ్చుకోవచ్చు అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే, మరి ఈ రకంగా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ మనిషి స్వర్గము, మోక్షము, సుఖము, ఆయుష్, ఆరోగ్యము, సంతానము, మరి ధనము, కీర్తి, ప్రతిష్ట, మొత్తం ఎన్ని కోరికలు ఉంటాయి. అన్ని కోరికలు తీరడానికి ఏదైనా ఉందా? ఒకటే దారి చెప్పండి మాకు, ఎక్కువ చెబితే మేము చెయ్యలేం. అందుకోసం మహర్షులు ఏం చేశారంటే, సులభంగా మనిషి తరించడానికి, సుఖపడడానికి ఒక ఉపాయం కనిపెట్టారు. అదే ఈ అగ్నిహోత్రము, మల్టీపర్పస్ ప్రాజెక్ట్. అన్నీ ఇందులో ఉన్నాయి. చాలామంది శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం. అమ్మ, వరలక్ష్మి వ్రతం చేయలేదా? శుక్రవారం, ఇది శుక్రవారం, నిన్న శుక్రవారం చేయలేదా? ఇంకో శుక్రవారాలు ఉన్నాయి, ఇంకా 2, 3 ఉన్నాయి కదా. చేసుకోవాలి, ఈ నెలలో ఎలాగైనా చేసుకోవాలి. కొద్దిగానో పెద్దగానో చిన్నగానో ఇలాగా ప్రతి ఇల్లాలు కోరుకుంటుంది. వరలక్ష్మి వ్రతం, కార్తీక మాసం వస్తే కార్తీక సోమవార వ్రతం, ఇంకా కొత్తిల్లు గడితే, కొత్తగా పెళ్ళైతే సత్యనారాయణ వ్రతం. ఇన్ని వ్రతాలు చేయాలి. అన్ని వ్రతాలు కలిసి ఉన్నటువంటి ఏకైక వ్రతము ఈ అగ్ని వ్రతము. ఇక దీక్షలు ఉన్నాయి. శివ దీక్ష, అయ్యప్ప దీక్ష, భవానీ దీక్ష, హనుమాన్ దీక్ష, ఇంకా ఎన్నో దీక్షలు ఉన్నాయి. మనకు పేరు కూడా తెలియకపోవచ్చు. ఈ మధ్య వెంకటేశ్వర దీక్ష కూడా అన్నారు. ఇన్ని దీక్షలు కలిసి ఉన్న దీక్ష ఏదైనా ఉందా అంటే, అన్ని దీక్షలు చేస్తే ఏ ఫలితం వస్తుందో ఒకే దీక్షతో ఆ ఫలితం రావాలి. అంటే యజ్ఞ దీక్ష అని చెప్పారు. యజ్ఞ దీక్ష చేస్తే అన్ని దీక్షలు ఇందులోనే విడి ఉన్నాయి. ఇంకా పాపం సెలవులు వస్తే, ఎండాకాలం సెలవులో ఏదో సెలవులు వారం రోజులు 10 రోజులు వస్తే గృహస్థులంతా కారు తీసుకొని ఫ్యామిలీ 5గురు 6గురు అంతా కలిసి శ్రీశైలమో, తిరుపతో, లేకపోతే కాళహస్తో, కాణిపాకం, ఇలా 5-6 పుణ్యక్షేత్రాలు వెళ్తూ ఉంటారు పాపం. ఇవన్నీ ఒకే చోట ఉంటే బాగుండు అని అనుకుంటారు. ఆ పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఉన్నటువంటి ఏకైక ప్రదేశము యజ్ఞశాల అని తెలుసుకోవాలి. అందుకే 3 దేవతలు, సమస్త ప్రాణులు, 14 భువనాలు, 3 లోకాలు, 4 వేదాలు,
6 దర్శనాలు, 10 ఉపనిషత్తులు, గాయత్రి మంత్రము, మృత్యుంజయ మంత్రము అన్నీ ఉన్నటువంటి ఏకైక కల్పవృక్షము, కామధేనువు, అక్షయ పాత్ర యజ్ఞము అని తెలుసుకోవాలి. ఇన్ని ఇందులో ఇమిడ్చి పెట్టారు. అందుకే ఇదొక్కటి చేస్తే చాలు, ఇంకా మీ జీవితంలో ఇంకేమీ అవసరం లేదని స్పష్టంగా చెప్పారు. అందుకే యజ్ఞోవై శ్రేష్టతమం కర్మ. ఎమ్మెల్సీ అయ్యాడు, కార్పొరేటర్ కార్పొరేట్ అయ్యారు, తర్వాత ఎమ్మెల్సీ అయితే బాగుంటుంది, ఎమ్మెల్సీ అయ్యారు, తర్వాత ఎమ్మెల్యే అవుతారు, తర్వాత ఎంపీ అవుతారు, తర్వాత కేంద్ర మంత్రి కావాలి, ముఖ్యమంత్రి కావాలి, తర్వాత ఇంకేముంది మిగిలింది ప్రధానమంత్రి. ప్రధానమంత్రి తర్వాత ఈ దేశంలో అత్యున్నత పదవి ఇంకేమైనా ఉందా? ఏది లేదు. అంటే అది ఆ ప్రధానమంత్రి పదవి పొందితే అన్ని పదవుల కంటే గొప్పది. అలాగా యజ్ఞము చేస్తే అతన్ని ఏమంటారు అంటే ఇంద్రుడు అంటారు. ఇంద్ర పదవిని పొందుతాడు. ఇంద్రుడు అంటే అత్యంత ఐశ్వర్యవంతుడు, అత్యంత బుద్ధిమంతుడు, అత్యంత శక్తిమంతుడని అర్థం. కాబట్టి యజ్ఞము ఒకటి చేసుకుంటే చాలయ్యా, ఇంకేమీ అవసరం లేదు అని మహర్షులు చెప్పిన మాటలు ఇవి, మా సొంత మాటలు కాదండి. కానీ ఆ యజ్ఞము తప్ప అన్నీ చేస్తున్నారు. ఏమేమి చేయకూడదో, అవసరం లేదో అన్నీ చేస్తున్నారు. ఫ్యామిలీ చేసుకుంటున్నారు. ఇక మనకు బ్రహ్మ, విష్ణువు, రుద్రుడు, సరస్వతి, లక్ష్మి, పార్వతి ఎవరు సరిపోవడం లే. కొత్త దేవతలు వస్తున్నారు, కొత్త దేవతలు, వాళ్ళ పేర్లు కూడా మనకు తెలియదు అసలు. ఒక్కొక్కరి ఇంటికి వెళితే ఇది ఏం దేవత మరి కొత్తగా ఉందండి, అవును స్వామి, ఈ మధ్య మా గుడి, మా ఊరు అవతల కొత్తగా ఒక దేవత వచ్చింది, పెట్టుకున్నాం. మా చదువుకున్న వాళ్ళైతే కార్పొరేట్ ఈ సాఫ్ట్వేర్ వీళ్ళు ఏం చేస్తున్నారంటే శ్రీ రవిశంకర్ శిష్యుడే, ఆయన ఫోటో పెట్టుకొని పూజ చేస్తున్నాడు. ఇంకొక ఆయన సద్గురు జగ్గి వాసుదేవ్ భక్తుడు, ఆయన ఫోటో పెట్టుకుని పూజ చేస్తాడు. చూశాను కళ్ళతో ఒక్కొక్కరి ఇంట్లో. కనుక దేవతలందరూ కలిసి ఉన్న ఒకే ఒక్క కార్యము, దేవతలందరూ వచ్చి ఆహుతులు తీసుకునే ఒకే ఒక ఉత్తమ కర్మ యజ్ఞం. దీన్ని మాత్రం తెలుసుకోవడం లేదు, పట్టుకోవడం లేదు, దాని గొప్పతనాన్ని తెలుసుకుందామనే ప్రయత్నం కూడా చేయట్లేదు. అందుకే ఎంతమంది దేవతలు, కొత్త దేవతలు వచ్చినా, ఎన్ని గుడులు కట్టినా మనుషుల సమస్యలు అలాగే ఉన్నాయి, ఇంకా పెరుగుతున్నాయి. కుటుంబ సమస్యలు తగ్గుతున్నాయా? తగ్గితే పోలీస్ స్టేషన్ తగ్గాలి, కోర్టులు తగ్గాలి, సీసీ కెమెరాలు తగ్గాలి, ఏది తగ్గట్లేదు. అంటే ఏదో మొక్కుబడిగా మొక్కు దుర్చుకున్నట్టుగా చేసుకుంటూ పోతున్నారు. ఫలితం వస్తుందా రాదా అవసరం లేదు. 10 మంది చేస్తున్నారు, అదే దారిలో పోతాం, ఇంకా వేరే కొత్తగా ఆలోచించొద్దు అని హిందువులంతా ఫిక్స్ అయిపోయారు. అందుకే అత్యంత తాని ధర్మాని ప్రథమాని ఆసన్. ఈ యజ్ఞకర్మలు ఏమిటి? అత్యంత అగ్రగామి కర్మలు, అత్యంత పురాతన కర్మలు అని మనకు వేదాలే చెప్తున్నాయి. కాబట్టి ఇటువంటి అత్యంత పురాతనమైన కర్మను పక్కన పెట్టినందుకు ప్రపంచంలో ఎక్కువ బాధలు పడుతున్నది హిందువులే. గుర్తుపెట్టుకోండి, హిందువులే. ఎలా బతకాలి, నేను ఎలా బతుకుతాను దేవుడా అని భయపడుతున్నది కేవలం హిందువులే. గుర్తుపెట్టుకోండి. నాకు ఎవరైనా ఉద్యోగం ఇస్తే బాగుండు, నన్ను ఎవరైనా చదివిస్తే బాగుండు, నేనైనా విదేశాలకు వెళ్ళిపోతాను, ఈ దేశంలో నాకు భద్రత లేదు, డబ్బు దొరకదు అని ఎవరు ఆలోచిస్తున్నారు? హిందువులే ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మన ధర్మ గ్రంథాలు చెప్పినటువంటి సత్యాన్ని పక్కన పెట్టాం కాబట్టి. అందుకే ఈరోజు మీరు గుడికి ప్రసాదం తీసుకెళ్తారు, కొంతమంది ఏదో పరమాన్నమో ఏదో తీసుకెళ్తారు, చాలా మట్టుకు కొబ్బరికాయలను, అరటిపళ్ళు ఏదో తీసుకెళ్తారు. కానీ ఇక్కడ అమ్మగారు 5 పూటలుగా ఎన్ని ప్రసాదాలు అందరు చూస్తున్నారు. ఇక్కడ ఇప్పుడైతే లడ్డూలు 24
24 లడ్డూలు సమర్పించుకున్నాం దేవతలకు వెళ్ళిపోయి. అవి మామూలు పెళ్లి లడ్డూలు కాదమ్మా, తిరుపతి లడ్డూలు అంత పెద్దవి. కనుక నైవేద్యాలు ప్రసాదాలు తినే దేవతలు ఎక్కడున్నారు? ఉన్నారా అసలు? అంటే ఉన్నారు, అగ్నిహోత్రంలో ఉన్నారు. అందుకే పరమాన్నం, అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి, అన్ని ఎన్నో ఉత్తమ పదార్థాలు 3 రోజులుగా సమర్పిస్తున్నాం. మనం గుడికి కూడా ఇన్ని తీసుకొని వెళ్ళలేము. బోనాలను తీసుకెళ్తారు, కుండ మీద కుండ 3 కుండలు పెట్టి తీసుకెళ్తారు. అన్నం ఉంటుంది, ఇంకేదో ఉంటుంది అందులో, పప్పు అనుకుంటా. పప్పు ఉంటుందా నాకు తెలియదు, ఏముంటుందమ్మా? పరమాన్నం, ఇంకా అంటే ఉంటాయి. కానీ ఇక్కడ ఎన్ని అసలు ఊహించలేము. ఇంతకుముందు అందరికీ తెలిసిందే, మనం 2 లక్షలు పెట్టి పెద్ద ఎత్తున యజ్ఞం చేశాం. అప్పుడైతే ఇంకా ఎంత సమర్పించామో చెప్పలేము. కాబట్టి ఇది కొత్తగా చేస్తున్నారు, ఇది కొత్త అలవాటు అని చాలామంది అనుకుంటారు. కొత్తది కాదమ్మా ఇది. శ్రీరాముడు రామాయణం మొత్తం చదవండి, రాముడు అడవిలో ఉండి చేసింది ఇదే, ఇంకేమీ చేయలేదు ఆయన. ఇంకా ఏ వ్రతము, ఏ పూజ ఏవి చేయలేదు, రామాయణంలో స్పష్టంగా ఉంది. ఇక పాండవులు 13 ఏండ్లు వనవాసంలో చేసింది కూడా నిత్యం అగ్నిహోత్రమే అని భారతం చెప్తుంది మనకు. ఇక భాగవతం తిరిగేస్తే శ్రీకృష్ణుడు ప్రతిరోజు కూడా పంచమహాయజ్ఞాలు చేసుకునేవాడు అని స్పష్టంగా ఉంది. ఇవన్నీ సాక్ష్యాలు, ప్రూఫ్స్ అన్నమాట. అయినప్పటికీ కూడా వినేవాళ్ళు, నమ్మేవాళ్ళు, ఈ దారిలో వెళదామనుకునే వాళ్ళు మనకు 1,00,000కు 1, కోటికి 1 కూడా కనిపించడం లేదు. కాకపోతే గంగలో మునగకపోతే గంగకేమి నష్టం లేదండి. గంగలో ఎవరు మునిగితే వాళ్ళు పవిత్రం అవుతారు, మునగకపోతే గంగకేం అపవిత్రం ఏం కాదు. ఎంతమంది మునిగినా గంగ అపవిత్రం కాదు. అలాగా మనము మన నిజమైనటువంటి పరంపరాగతమైన సాంప్రదాయికమైనటువంటి యజ్ఞకర్మను వదిలిపెట్టినందుకు ప్రపంచంలో మన స్థానం ఎక్కడుంది? మనము సెక్యూరిటీగా ఫీల్ అవుతున్నామా? ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది భారతీయులు ఇండియన్ సిటిజన్షిప్ అంటే భారతీయ పౌరసత్వం వదిలేసుకొని విదేశాల్లో సెటిల్ అయిపోతున్నారండి. ప్రభుత్వం చెప్తున్న లెక్కలు ఇంకా మనం కళ్ళు తెరుచుకోకపోతే వేస్ట్. మామూలు వ్యక్తులు కాదండి, వాళ్ళంతా కూడా డాక్టర్లు, ఇంజనీర్లు, స్కిల్డ్ పర్సన్స్ అన్నమాట. ప్రతిభ ఉన్న వ్యక్తులు. ఈ దేశము మాకు పనికి రాదు, నీవు చదువుకోవడానికి పనికొచ్చింది, సర్టిఫికెట్లు తీసుకోవడానికి పనికొచ్చింది, నీవు ఒక శక్తిమంతుడిగా వ్యక్తిత్వం గలవాడిగా ఎదగడానికి పనికొచ్చింది, కానీ బ్రతకడానికి పనికి రాదని వదిలేసి విదేశాల్లో పూర్తిగా సెటిల్ అయిపోతున్నారు. అంటే ఎంత భయంకరమైన శని, ఎంత భయంకరమైన నెగిటివిటీ నెత్తిలో, భారతీయుల నెత్తుల్లో ఉందో చూడండి. ఎందుకు అంటే మనం యజ్ఞము తెలియదు, వేదము తెలియదు, గాయత్రి తెలియదు, భగవద్గీత తెలియదు, ఉపనిషత్తులు ఏమీ అవసరం లేదు, ఇవన్నీ అవసరం లేదు. శనివారం కానీ శుక్రవారం కానీ గుడికి వెళ్ళి 4 ప్రదక్షిణలు చేసుకొని కొబ్బరికాయ కొడితే సరిపోతుంది అనుకునే వాళ్ళు 100 మంది ఉన్నారు, 100కు 100 ఉన్నారు. ఏవి ఎందుకే చదువుతా తలకాయిందా నీకు? ఎవరు చదవమన్నారు? ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చదివారా? చూడు, 3 అంతస్తులు కట్టుకున్నాం మనకు 30 ఎకరాల పొలం ఉంది. ఏం చదివి వచ్చింది? అది ఏమి చదవకుండా వచ్చింది కదా, ఎందుకు చదవాలి అనేటటువంటి మూర్ఖులు కొల్లలు ఉన్నారు. మన హిందువుల్లోనే ఉన్నారు, ఎక్కడో కాదు. కాబట్టి మనము ఎప్పటిదాకా మన నిజమైనటువంటి పరంపరను, వారసత్వాన్ని తెలుసుకోమో అప్పటిదాకా ఈ దేశము బాగుపడదు. ఈ దేశము ప్రపంచములో అగ్రగామిగా జగద్గురువుగా మారదన్నమాట. ఒకప్పుడు జగద్గురువుగా ఉండేది, ఇప్పుడు ఎందుకు లేదు? ఇప్పుడు ఎందుకు ఊరూరు తిరుగుతున్నాం, దేశాన్ని గాలిస్తున్నాం? ఎందుకు అంటే స్పృహ పోయింది, మన చరిత్ర స్పృహ పోయింది. అందుకని నానా అగచాట్లు పడుతూ ఉన్నారు, విదేశాలకు వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏమైనా యుద్ధం వస్తేనో, రోగాలు వస్తేనో, సంకటాలు వస్తేనేమో అప్పటికప్పుడు ఏం చేస్తున్నారు? స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని మళ్ళీ పుట్టింటికి.
ఇంకా అత్తిళ్ళు చెడిపోతే అమ్మాయి పుట్టింటికి వచ్చినట్టుగా మళ్ళీ భారతదేశానికి వస్తున్నారు. అంత గొప్ప దేశభక్తులు ఈ దేశంలో తయారవుతున్నారు. కాబట్టి మనము అగ్నిహోత్రము కంటే గొప్పది మరొకటి లేనే లేదు. మీ జీవితంలో మీరేమైనా చేయగలిగితే కనీసం ఒక్కసారైనా మీ ఇంట్లో మీ చేతులతో అగ్నిహోత్రం చేయండి. అప్పటికి కానీ మానవ జన్మ సఫలం కాదు. కాబట్టి ఈ కాన్సెప్ట్, ఈ ఆలోచన అందుకున్నారు, వీళ్ళిద్దరు కూడా అందుకున్నారు. అందుకొని వీలైనప్పుడల్లా చేస్తూ ఉన్నారు. స్వయంగా వ్యక్తిగతంగా చేసుకుంటున్నారు, మళ్ళీ ఇలాగా విశేషంగా కూడా చేస్తున్నారు. 5 సార్లు పంచవర్ష ప్రణాళికలాగా మనం చేసాం. 12 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టి. ఆయన ఏమి కోటీశ్వరుడు కాదు, వాళ్ళ తాతలు తండ్రులు మూటలు కట్టి ఇవ్వలేదు. కేవలము తెలివితోటి చిన్న ఉద్యోగం, ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని టీచర్ ఉద్యోగం చేసుకుంటూ పైసా జమ చేసి దైవ కార్యాలకు ధర్మ కార్యాలకు ఖర్చు చేస్తున్నాడు. ఆ అమ్మాయిలిద్దరికీ పెళ్ళిళ్ళు చేశాడు. అన్ని కర్తవ్యాలు చేసుకుంటూ ధర్మ కార్యాలు అప్పులు చేయకుండా. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే అప్పు చేసి పప్పుకూడు తిందామనే ముఠా తయారైపోయింది. ఇంకా ధర్మకార్యాలు ఏం చేస్తారు? డబ్బులుంటే తిందాం, తాగుదాం, తందనాలు ఆడదాం. ఇంకా ధర్మకార్యాల ఆలోచనే లేదు. మనకి ఏమున్నాయిరా పెద్దగా, మనకి ఏమున్నాయని మన ధర్మకార్యాలు చేయడానికి అని ఏడుపులు ఏడుస్తూ ఉంటారు. కాబట్టి సంస్కారం అంటారు ఇది. ప్రతి మనిషిలో దైవీ సంస్కారాలు, ఆసురీ సంస్కారాలు, పాజిటివ్ నెగిటివ్ థాట్స్, ఇంప్రెషన్స్ ఉంటాయి. సందర్భం వచ్చినప్పుడు అవి బయటపడుతూ ఉంటాయి. కాబట్టి వారికి మరి సందర్భం వచ్చింది, ఇది యజ్ఞము యొక్క ఈ సుగంధ వాయువు తగిలింది, మరి దాన్ని అంటిపెట్టుకొని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. సంకల్పం అనేది ఉంటే తప్పకుండా కార్యము సిద్ధిస్తుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి మనం. సంకల్ప సంభవ కామ యజ్ఞా వై సంకల్ప సంభవా వ్రతాని యమధర్మాశ్చ సర్వే సంకల్పజా స్మృత అని చెప్పారు. సంకల్పం అంటే విల్ పవర్. నేను చూస్తున్నా 5 రోజుల నుంచి మేము ఇక్కడే చూస్తున్నాము. ఎన్ని ఊడుస్తున్నారు, తుడుస్తున్నారు, కడుగుతున్నారు. ఎంత పని అంటే వండడము, మళ్ళీ ఏమేమో చేస్తున్నారు. అసలు చేత కాదు, మేము చెయ్యలేమంటున్నారు. ఎక్కడి నుంచి వస్తుంది శక్తి అనేది తెలియట్లేదు. కాబట్టి ఒక్కసారి ఇది చెయ్యాలి అని సంకల్పం చేస్తే చేయించేది ఎవడు? భగవంతుడు. భగవంతుని కార్యం ఇది. మన ఇంటి పని కాదు, మన కులం పని కాదు, మన ప్రాంతం పని కాదు. ఇది దైవ కార్యం అంటారు. దైవ కార్యానికి పూచీకత్తు భగవంతుడే. అందుకే దైవ కార్యాలు ఎప్పుడూ కూడా మనము మనసావాచా కర్మణ సంకల్పిస్తే ఆగిపోవు, తప్పకుండా నెరవేరుతాయి. వర్షాలే పడనివ్వండి, తుఫానులే రానివ్వండి. మేము మొన్న శిరీష వాళ్ళ ఇంట్లో హోమం చేసాం. వర్షాలు పడుతున్నాయి. వర్షంలో ఎలా బయట చేయాలి హోమం, ఎలా చేస్తామంటే చేద్దాం, ఏం పడదన్నాను. పడలేదు. 2 రోజులు వర్షం పడలేదు. కాబట్టి నువ్వు ప్రపంచము మేలు కోసము యజ్ఞము చేస్తే భగవంతుడు కూడా ఆపేస్తాడు. వర్షం చేసుకోవయ్యా, చేసుకో, తర్వాత కురిపిస్తాలే అంటాడు. అంత గొప్ప పెద్ద మనసు భగవంతుడిది. కాబట్టి మనము వ్యర్థంగా ధనాన్ని ఖర్చు చేయకుండా అగ్నిహోత్రానికే ఖర్చు పెట్టాలి. మనం ఇక్కడ అన్నీ ద్రవ్యాలు, ఔషధులు అన్నీ సమర్పించాం. స్వాహ అంటూ సమర్పించాం. కుండంలో పడినవన్నీ కూడా అగ్నితత్వంతో మండిపోయి గాలిలో కలిసిపోయాయి, బయట పడిపోయాయి. కొన్ని మెట్ల మీద పడిపోయినవి మాత్రము అలాగే ఉండిపోతాయి. అందులో పడినవి మాత్రమే అగ్ని స్వరూపాన్ని పొందుతాయి. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. నువ్వెప్పటిదాకా వండుకోవడం, తినుకోవడం, బట్టలు కట్టుకోవడం, ఇల్లు కట్టుకోవడం, వ్యాపారం చేసుకోవడం, ఇవన్నీ కూడా భౌతికమైన పనులు. అవి చేసుకున్నన్ని రోజులు కూడా ఒక మనిషిలాగా ఉండిపోతావు. కానీ ఎప్పుడైతే అగ్నిహోత్రం చేస్తావో అగ్నిలో పడినటువంటి సమిధలు కానీ ద్రవ్యము కానీ అగ్నిస్వరూపాన్ని, కాంతి స్వరూపాన్ని పొందినట్టుగా మనము కూడా అగ్నిహోత్రము చేసి ప్రకాశవంతమైన స్వరూపాన్ని పొందుతాము అని చెప్తున్నాయి శాస్త్రాలు. కాబట్టి ఇదేమిటి అంటే దేవతా తత్వం అని చెప్పారు. అగ్నిహోత్రము చేయడం దేవతా తత్వం. అందుకే
యజ్ఞేన యజ్ఞమయజంత దేవాహ, దేవతలు అగ్ని యజ్ఞస్వరూపుడైన పరమాత్మను యజ్ఞముతో అర్చించారు. కాబట్టి మనము ఇది మన ప్రాచీన పరంపర, దీన్ని తప్పకుండా అందిపుచ్చుకోవాలి. దీనివల్ల ఆయు ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం అనే సప్త సంపదలే కాకుండా చిట్ట చివరిగా బ్రహ్మలోక ప్రాప్తి కూడా కలుగుతుంది నిష్కామ కర్మ వల్ల అని చెప్పారు. మేము అంకాపూర్లో ఒక ఆశ్రమం పెట్టుకొని ఉన్నాం, 5 ఏళ్ళు అవుతుంది. దానికి కారణం ఎవరు కట్టించారు, ఎవరు చేశారు ఏర్పాట్లు అంటే ఈ అగ్నిహోత్రమే చేసి. మేమేమీ చేయలేదు, మేము వెంట్రుకంత పని కూడా చేయలేదు. హైదరాబాద్ నుంచి ఒక్క పైసా కూడా తీసుకుపోలేదు. అంటే మనం ఎప్పుడైతే అగ్నిహోత్రం అంటే ధర్మము, ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మము నిన్ను రక్షిస్తుంది. ఈ సత్యము మనము తెలుసుకోవాలి. మరి అంకాపూర్లో కరోనా టైంలో కరోనా వచ్చి బోలెడు మంది చచ్చిపోతున్నారు. ఇంకా వాళ్ళు ఎలాగో నాకు ఆ ఫోన్ వచ్చింది, కరోనా నివారణ యజ్ఞం అన్నారు, పోయాము, యజ్ఞం చేసాము 5 రోజులు పెద్ద ఎత్తున. తర్వాత ఇంతవరకు ఎవ్వరు కరోనా వల్ల చనిపోలేదు. ఆ యజ్ఞము చేసిన తర్వాతనే మనకు ఆశ్రమానికి భగవంతుడు ఏర్పాట్లు చేశాడు. కాబట్టి మనము ధర్మ కార్యాలు చేస్తే ఫలితము తప్పకుండా ఉంటుంది. మేము కేవలము నిమిత్త మాత్రమే, ఇల్లు ప్లాన్ వేసేవాడొకడు, స్థలం అమ్మేవాడొకడు, ఇల్లు కట్టేవాడొకడు, సున్నాలు వేసేవాడొకడు, తలుపులు వేసే అన్నీ ఎవరెవరో చేస్తారు. యజమాని అందులో ప్రవేశిస్తాడు. కానీ ఆ యజమాని కంటే కూడా ఏ సంబంధం లేనటువంటి కిరాయిదారుడు ఉంటాడు, వాడికి ఏ సంబంధం లేదు, వాడు వచ్చి హాయిగా మహారాజులాగా ఉంటాడు, నెలకు 1000-2000 మొహం మీద కొడతాడు. అలాగా మాకు ఏ సంబంధం లేదు అక్కడ, కానీ భగవంతుడు ఒక వ్యవస్థ చేశాడు, మేము పోయి అక్కడ ఉంటున్నాం. కాబట్టి మనం ధర్మకార్యాలు చేస్తూ పోతే అన్నీ భగవంతుడు మనకి ఇస్తూ ఉంటాడు. ఒక కొడుకు బుద్ధిమంతుడిగా గుణవంతుడిగా ఉంటే తల్లి తండ్రి అడగవలసిన పని లేదు. వాడు అరే మా అబ్బాయి ఎంత బుద్ధిమంతుడు, పొద్దున్నే 4 గంటలకు లేస్తున్నాడు, ఎంత డిసిప్లిన్గా ఉన్నాడు, వీడికి ఏమైనా చెయ్యాలి, బాబు ఏం తింటావు నాన్న, ఏం చేసి పెట్టాలని తల్లి అడుగుతుంది. బాబు నీకేం సైకిల్ కొనివ్వాలా, స్కూటర్ కొనివ్వాలా, కారు తీసుకోరా బాబు అని తండ్రే చెప్తాడనమాట. కొడుకు గుణవంతుడైతే నీవు ధర్మ మార్గంలో నడిస్తే భగవంతుడే అన్ని ఏర్పాట్లు చేస్తాడు. నీ వెనక పిచ్చికుక్కలాగా తిరుగుతాడు భగవంతుడు. ఆ సత్యము తెలుసుకోకుండా మనమే పిచ్చికుక్కలాగా తిరుగుతున్నాం, ఎక్కడెక్కడికో తిరుగుతున్నారు దొంగ స్వాములు, దొంగ బాబాలు, దొంగ అన్నీ చెప్పడానికి వీల్లేదు. కాబట్టి ఎక్కడికి పోవాల్సిన పని లేదమ్మా. అగ్నిహోత్రమును స్థాపించుకుంటే నీ ఇంట్లోనే 3,000,000 దేవతలు వచ్చి ఆహుతులు స్వీకరిస్తారు అని ధర్మ గ్రంథాలు చెప్తున్నాయి. నువ్వు దేవతల దగ్గరికి పోతావా, దేవతల్నే నీ దగ్గరికి రప్పించుకుంటావా? ఏది బాగుంది ఆలోచించండి, ఏది సరైన మార్గం? కాబట్టి కేవలము ఇక్కడ మనము యజ్ఞకుండాన్ని స్థాపించి మంత్రపూర్వకంగా అగ్నిని ఇక్కడ స్థాపించినప్పుడు స్వాహ స్వాహ అంటే దేవతలంతా కూడా ఆవాహన చేసినట్టుగా వచ్చేస్తారు. కాబట్టి ఇది మనకు అత్యంత సరళమైన సులభమైనటువంటి మార్గం. ఇక మనం చాలామంది తిరుపతికి పోతారు పాపం, అక్కడ వాళ్ళ అదృష్టం బాగుంటే రష్ జనం ఉండకుంటేనేమో దర్శనం తొందరగా అవుతుంది, లేకపోతే 36 గంటలు 24 గంటలు లైన్లో పడి కొట్టుమిట్టాడి నానా తిప్పలు పడి దర్శనం చేసుకుని ఒళ్ళు హూనమయ్యి పిల్లలు ఉంటేనైతే ఇక వాళ్ళ బాధలు చెప్పడానికి వీళ్ళే. ఇక్కడ ఇది ఒక పెద్ద తిరుపతి, ఇది ఒక శ్రీశైలం, ఇది ఒక కాళహస్తి, అన్ని పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. ఇక్కడ ఎవరు తోసుకునే వాళ్ళు లేరు, ఇక్కడ ఇబ్బందులు పడేదే లేదు. మరి ఎవ్వరు కూడా దర్శనము దొరకదనే ప్రశ్నే లేదు. మీరు చూడండి అగ్నిహోత్రము, మీరు ఫోటోలు తీయండి, అగ్నిలో అందరు దేవతల ఆకారాలు, బ్రహ్మ ఆకారం, విష్ణు ఆకారం, సరస్వతి అన్నీ అగ్నిజ్వాలల్లో మీకు కనిపిస్తాయి. ఫోటోలు తీసుకొని చూసుకోండి మీరు. కాబట్టి అత్యంత సరళమైనటువంటి సులభమైనటువంటి కార్యము ఇది కేవలము స్పష్టమైన సరళమైన బుద్ధి ఉన్నవాళ్ళు మాత్రమే చేస్తారు. సంక్లిష్టమైన క్రిటికల్ మైండ్ ఉన్నవాళ్ళు మాత్రం చేయలేరు. కాబట్టి మరి వీళ్ళు చాలా సరళమైనటువంటి వ్యక్తులు. మరి ఈ కార్యం ఈరోజు 3 రోజులు కూడా చేద్దామని మేమేం చెప్పలేదు అసలు. వాళ్ళు అనుకున్నారు, మరి 3 రోజులు టకా 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 అయిపోయాయి. ఇప్పుడు పూర్ణావతి కూడా అయిపోయింది.
కనుక అట్లాగా ఎవరో వస్తున్నారు వాళ్ళు చేస్తున్నారు, సహకరించే వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. మనం చేస్తే కదా సహకరించేది. బస్సు బయలుదేరితే ఎవడైనా ఎక్కుతాడు, బస్సే కదలడం లేదు, ఎవరెక్కుతారు? నువ్వు ఎప్పుడైతే సంకల్పం చేస్తావో నీకు ఎవరు సహాయం చేయాలో వారిని భగవంతుడు పంపిస్తాడు, ప్రేరణ ఇస్తాడు అనేది మాకైతే మా జీవితంలో అర్థమైంది. కాబట్టి చేయండి, ధర్మకార్యాలు చేయండి, మీకు ఆటంకాలు తొలగిపోతాయి, అనారోగ్యాలు తొలగిపోతాయి, సమస్యలు తొలగిపోతాయి. భగవంతుడు తన కార్యాన్ని ఎలా చేయాలో చేయించుకోవాలో చేయించుకుంటాడు, తెలుసా భగవంతుడికి. ఇప్పుడు ఇది మన సొంత పని కాదు, మన ఇంట్లో చేస్తున్నాం అంతేగాని దీని యొక్క ప్రయోజనం ఏమిటి? లోక కళ్యాణము, ఆత్మ కళ్యాణము, సమస్త జీవులకు సుఖశాంతులు. కాబట్టి ఇటువంటి పవిత్రమైన కార్యము మనం ఎంతో పవిత్రమైనటువంటి సంస్కారము, సంకల్పం ఉంటేనే జరుగుతాయి, లేకపోతే జరగవు. కాబట్టి ఎన్నో చేశారు, చేస్తున్నారు. ఇది చివరిది కాదు, ఇది మొదటిది కాదు. ఇంకా ఈ ప్రయాణము ఎక్కడి దాకా భగవంతుడు తీసుకెళ్తాడో తెలియదు. కాబట్టి మనము ఇటువంటి ధర్మ కార్యాలు మా కులంలో లేదు, మా కుటుంబంలో లేదు, మాకు వంతు లేదు, అది లేదు అని తప్పించుకోవడానికి ఎన్నో చెప్తారు. చేస్తే నీ సొంతం, చేయకపోతే అంతం, అంతే. కాబట్టి ఇది అందరిది. సర్వే జన సుఖినో భవంతు అని చెప్తోంది శాస్త్రం. ఇది అందరికీ సంబంధించింది. ఇది మన ఇంట్లో చేసుకున్నంత మాత్రాన మన ఈ వాయువు, ఈ సుగంధ వాయువు, ప్రాణవాయువు ప్రపంచమంతా పయనిస్తుంది, అన్ని జీవులకు మేలు చేస్తుంది. కాబట్టి ఇది అందరిది. కాబట్టి అందరూ చేయండి అని చెప్తోంది శాస్త్రం. కేవలం కొంతమందికే పరిమితం. మద్యపానం ఎవరు చేయాలి, ఏ కులం వాళ్ళు చేయాలి, ఎక్కడైనా శాస్త్రంలో రాసి ఉందా? చెప్పండి. అందరూ తాగుతున్నారు, ఎవరికి డబ్బు ఉంటే, ఎవరి బుద్ధి ఉంటే వాడు తాగుతున్నాడు. అలాగే ధర్మకార్యాలు కూడా ఫలానా వాళ్ళే చేయాలని ఎక్కడ చెప్పలేదండి. ఎవరికి శ్రద్ధాసక్తులు ఉంటాయో వాళ్ళెవరైనా కూడా చేయొచ్చు, చేయించవచ్చు, పాల్గొనవచ్చు, సహకరించవచ్చు. భగవంతుడు అడ్డుకోడు. కాబట్టి మరి 3 రోజుల కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా మనము జరుపుకున్నాము. దేవతల సహకారంతో, అలాగే కొంతమంది భక్తుల సహకారంతో. మరి మళ్ళీ ఇలాగే ధర్మకార్యాలు చేసే శక్తియుక్తులు భగవంతుడు వీరికి ఇవ్వాలని నేను కోరుకుంటూ ముగిస్తున్నాను.